ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మీ అందరూ దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా వినాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ అమూల్యమైన సమయము మళ్ళీ తిరిగి రాదు. అలాంటి సమయం అందు మనము ఈ స్థలంలో ఆయన యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. దేవుడు మానవులమైన మనల్ని ప్రేమించి మన పట్ల ఎంతో కృపను కనికరమును చూపించి ఆయన యొక్క సన్నిధి మనం అనుభవించినట్లు మన పట్ల కృపను కనికరమును చూపించాడు. మహోన్నతుడైన దేవుడు ఆయన గ్రంథాన్ని మానవులకు ఇచ్చాడు. ఈ గ్రంథమందు ఆయన యొక్క సమాచారం, అంటే దేవుడు ఎవరు అనే దానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఆయన రాజ్య పరిపాలన ఉంటుంది, ఆయన సంకల్పం ఉంటుంది. దేవుని యొక్క రాజ్యము మరియు ఆయన యొక్క సంకల్పము అనే విషయాలు ఈ గ్రంథంలో ఉంటాయి. నేను ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దేవుడు అనగానే ఆపద మొక్కుల వాడు, రోగాలు బాగు చేసేవాడు, పిల్లల్ని ఇచ్చేవాడు, ఆదుకునేవాడు అనే భావాలు మనుషుల్లో ఉంటాయి. కానీ ఈ బైబిల్ దేవుడు తను తాను బయలుపరుచుకునే పద్ధతి దానికి భిన్నంగా ఉంటుంది. అలాగున దేవుడు ఉన్నాడు. ఆయన గ్రంథం ఇది. ఈ గ్రంథం అందు ఉన్నటువంటి అనేక విషయాల్ని ఈరోజు అనేక మంది బోధించడానికి వచ్చారు. బోధించడానికి అనేక మంది రాకూడదని బైబిల్ చెప్పింది. అనేకులు బోధకులు అవ్వకూడదు అని బైబిల్ చెప్పింది. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో బోధించే వారిని గురించి మాట్లాడుతూ గ్రంథంలో ఇలా రాస్తుంది. ఏమని రాస్తుంది? యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1 నుండి మనం చదివితే, నా సహోదరులారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుతుందని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేకులు బోధకులు అవ్వండి అని ఉందా? అనేకులు బోధకులు అవ్వకండి అని ఉందా? నాకు తెలిసి పరలోకం వెళ్ళడానికి, దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి, నిత్యత్వాన్ని దేవునితో కలిసి అనుభవించడానికి ఒకడు బోధకుడు అవ్వాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి బోధించే పని చేయవలసిన అవసరం లేదు. సరైన సహవాసంలో సరైన విశ్వాసగా ఉంటే సరిపోతుంది. ఏమ్మా, మన అంతిమ విజయం లేదా అంతిమ కోరిక పరలోకమే అయితే ఈ బోధలో ఉండే దోషాలకి బోధకుడు ఉత్తరవాది అవుతాడు. అవునా? చెప్పాడు, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుము అన్నాడు. బైబిల్ ఏం చెప్పిందంటే, బోధకులు అవ్వకండి, అనేకులు బోధకులు అవ్వకండి అని చెప్పింది. రెండో విషయం ఏమిటి అంటే, కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తుని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయి నేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎటుదో దానిని అగ్నియే పరీక్షించును. ఒకడు బోధకుడైతే ఆ బోధకుని యొక్క పని పరీక్షించబడుతుందట. దేంతో పరీక్షించబడుతుంది? అగ్నితో పరీక్షించబడుతుంది.
అక్కడ బోధకుడైతే ఆ పని దేంతో పరీక్షించబడుతుంది? అగ్నితో పరీక్షించబడుతుంది. అగ్ని అంటే ఏ అగ్ని అనుకుంటున్నారు మీరు? అగ్ని అంటే మనం పొయ్యి ముట్టిస్తాం కదా ఇంటి దగ్గర, అది కాదు. అగ్ని అనగానే మనకి ఏది గుర్తొస్తుంది? ఆ పొయ్యిలో పెట్టే కర్రల వల్ల బయటకు వస్తుంది కదా ఫ్లేము, లేకపోతే గ్యాస్ పొయ్యి ముట్టించినప్పుడు వస్తుంది కదా అగ్ని, అది కూడా కాలుతుంది. ఇది శరీరాన్ని కాల్చే అగ్ని, వంట వండుకునే అగ్ని. ఈ అగ్ని కాదు ఇక్కడ చెప్పింది, దేవుని అగ్నిది. ఒకడు బోధకుడైతే డెఫినెట్ గా పని చేస్తాడు. పని చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఆ పనిని పరీక్షిస్తాడట. దేంతో పరీక్షిస్తాడు? అగ్నితో పరీక్షిస్తాడు. అప్పుడు అది వాక్యానుసారంగా ఉంటేనే సరి, లేకపోతే కాలిపోద్ది. బోధకుడు కాలిపోతాడు, బోధ కాలిపోద్ది, మరి ఏం మిగలదు. కాబట్టి అనేక మంది ఏమవ్వకూడదు? బోధకులు అవ్వకూడదు. మూడో విషయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు ఎవరు? దహించు అగ్ని అయి ఉన్నాడు. నాదాబు అబీహులు సేవ చేశారు, చేయలేదా? నాదాబు అబీహులు అనే ఇద్దరు వ్యక్తులు అహరోను కుమారులు. లేవీకాండం 10వ అధ్యాయం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతులుందిరి. 4 కొడుకులు అహరోనుకి. 4 కొడుకుల్లో 2 కొడుకులు సేవ చేసే విషయంలో పొరపాటు చేశారు. పొరపాటు చేసిన వెంటనే దేవుడు పైనుండి అగ్ని పంపించి వాళ్ళిద్దరిని దహించి స్పాట్లోనే చంపేశారు. ఆ శవాలను ముట్టడానికి కూడా తండ్రికి అవకాశం లేదు. మన దేవుడు దహించు అగ్ని. పరలోకమే వెళ్ళాలని ఒక మనిషికి అంతరం కట్టుకుంటే, దేవుని సన్నిధికే చేరాలని ఒక మనిషి నిశ్చయించుకుంటే దానికి సేవ చేయవలసిన అవసరమే లేదు. ఎందుకు అంటే బైబిల్ చెప్పింది, మీరు అనేకులు బోధకులు అవకండి. బోధ పరీక్షించబడుతుందట. బోధకుడిని దేంతో పరీక్షిస్తాడు? అగ్నితో పరీక్షిస్తాడు. అగ్నితో పరీక్షించినప్పుడు గ్రంథానికి సాగలేదనుకోండి, సరితూగలేదనుకోండి, కాలిపోద్ది పని. కాబట్టి 3 సందర్భాల్లో మనం చూసాం. మనం ఎవరమైనా బోధకులమే అవ్వాలి అనుకుంటే డెఫినెట్ గా ఒకటి గుర్తుంచుకోవాలి. నెంబర్ 1, బోధలోని దోషాలకు మనము శిక్షార్హులం. బోధలో ఏమాత్రం లోపం జరిగినా, పాపం జరిగినా, పొరపాటు జరిగినా దానికి బోధకుడు బాధ్యుడు. దేవుడు శిక్షిస్తాడు. నెంబర్ 2, బోధించే వ్యక్తికి వాక్యం కంటే వ్యక్తిత్వం ముఖ్యం. వ్యక్తిత్వం లేని వారు ఎవరు బోధకులు కాకూడదు. ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈరోజు అత్యంత సులువుగా, అత్యంత ఈజీగా డబ్బు సంపాదించే మార్గము ఏదైనా ఉందంటే ఇదే. ఒకడు బోధకుడు అవతారం ఎత్తుతాడు, ఒక సంఘాన్ని కడతాడు, దశమ భాగాలు అడుగుతాడు, శ్రేష్ఠ భాగాలు అడుగుతాడు, అయ్యగారు అవతారం ఎత్తుతాడు, అమ్మగారు అని పిలిపించుకుంటది. అయ్యగారు అమ్మగారు, అయ్యగారు అమ్మగారు అన్నము ఒక హోదా. నేను శ్రీకాకుళం సంఘం కట్టడానికి వెళ్ళినప్పుడు కొత్తలో అక్కడ ఉన్న వాళ్ళకి వాక్యం తెలియనప్పుడు వెళ్ళండి నన్ను అయ్యగారు అనేవారు. అందరం అమ్మగారు బాగున్నారండి అనేవారు. సరే అన్ని దానికే ఉంది, కొంచెం వాక్యం తెలిసినంత వరకు అలాగే అంటారు అని చెప్పి కొన్నాళ్ళు ఊరుకున్నాను. కొన్ని విషయాలు చెప్పిన తర్వాత సూటిగా చెప్పాను, మీకు తండ్రి దేవుడా, మీకు తండ్రి నేనని అడిగాను. దేవుడు అన్నారు. మరి దేవుడే తండ్రి అయితే నన్ను ఎందుకు అయ్యా అని పిలుస్తున్నారు అడిగాను.
అలవాటు అయిపోయిందండి అన్నారు. మీకు ఎవరి దగ్గర అలవాటు అయిపోయిందో నాకు తెలియదు, నాకు అలాంటి అలవాట్లు నచ్చవని చెప్పాను. మరి మిమ్మల్ని ఏమని పిలవాలండి అన్న, నా పేరు పెట్టి పిలండి. ఆడపిల్లలు అయితే అన్నానండి, మగోళ్ళు అయితే వాళ్ళ అన్న అంటారని మీరు బాగా అనకండి, సహోదరుడు అనండి, లేకపోతే సాల్మన్ రాజు గారు అనండి, బ్రదర్ అనండి, అంతే. నేను మీకు అయ్యగారిని కాను, మా ఆవిడ మీకు అమ్మగారు కాదు. ఇది ఘనత కోరుకునే వారు చేసే పని. ఏ సాల్మన్ రాజు అలా పిలిపించుకోడు, అది మాకు ఘనతే. అయ్యగారు 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 అని ఆయనకు తిరుగుతుంటే నాకు ఎలాగుంటది, గజాలు గజాలు అయిపోతాయి. అమ్మగారు 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 అనుకుంటే అంటే మా ఆవిడకి కూడా ఎలాగుంటది, ఆనందంగా ఉంటది. అది సరైన వరస కాదు. అమ్మగారు అనొచ్చు ఎవరిని, సంఘంలో ఎవరైనా మనకి తల్లి వయసు ఉన్నది అనుకోండి, అలాంటి మనిషిని ఏమని పిలవచ్చు, అమ్మగారు అనొచ్చు. సంఘంలో మనకి తండ్రి వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోండి, అలాంటి వారిని ఏమని పిలవచ్చు, డాడీ అని పిలవచ్చు. అవునా? నీలం మాస్టర్ గారు ఇప్పుడు చచ్చిపోకుండా బ్రతుకుంటే ఇప్పుడు మనం నేనేమని పిలుస్తాను ఆయన్ని, డాడీ రండి డాడీ కూర్చోండి డాడీ అంటాను. ఈయన చచ్చిపోయారు కదా ఆదాము గారు. ఆదాము గారు ఇప్పుడు మనకి బ్రతుకుంటుంటే ఏమని పిలుస్తాం ఆయన్ని, తాత అన్నోళ్ళు ఉంటారు, డాడీ అన్నోళ్ళు ఉంటారు, నాయన అన్నోళ్ళు ఉంటారు, ఉండరా? అంత వయసు వాళ్ళు పిలవచ్చు. నేను మీకు అయ్యగారిని కాదు, నా భార్య మీకు అమ్మగారు కాదు, ఆమె సహోదరి, నేను మీ సహోదరుని అని చెప్పినప్పుడు వాళ్ళు స్టన్ అయ్యారు. ముందు వాళ్ళు ఎవరు ఇలా చెప్పలేదండి అన్నారు. నాకు అనవసరం అది. పరలోకమే వెళ్ళాలి అనుకునే వ్యక్తికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, నువ్వు బోధకుడు అవ్వాల్సిన అవసరము లేదు. ఒక నాణ్యమైన చక్కని ఆరోగ్యకరమైన ఆత్మ సంబంధమైన సంఘం ఎక్కడైనా చూసి అందులో మెంబర్గా కొనసాగితే పరలోకం వెళ్తాం. అలాంటిది ఎక్కడైనా ఒక వాక్యానుసారమైన సంఘం ఉంటే చూపించండి, అక్కడ నేను మెంబర్ని అయిపోతాను. సేవలోని దోషాలు మనకు తగలకుండా ఉండాలి అంటే ఒక నాణ్యమైనటువంటి ఆర్గనైజేషన్లో ఒక మెంబర్గా ఉంటే వెళ్ళిపోవచ్చు పరలోకం. దానికి బోధకుడు అవతారం ఎత్తవలసిన అవసరమే లేదు. అయితే ఈరోజు ఈ బోధకుడు అవతారం ఎత్తినటువంటి వ్యక్తులకి ఎలా ఉంటుంది అంటే, దర్జా, దైవజనుడు అని, అయ్యగారు అని, అమ్మగారు అని, సేవకుడు అని, ఇంకో మాట ముందుకేసి పాస్టర్ గారు అని, ఈ పేర్లతో పిలవబడ్డానికి అలవాటు అయిపోయారు జనం. అవి కావాలి మనుషులకి. అందువల్ల ఏం జరిగింది అంటే, ఆ వరుసలకు అలవాటు పడిపోయిన వాళ్ళు ఈరోజు బోధకులు అయిపోయారు ఎక్కువ మంది. రెండోది ఏంటంటే, దీనికి ఏ క్వాలిఫికేషన్ ఉండదో సేవ చేయడానికి. ఎంత చదువుకోవాలని ఉండదో, ఎంత వెయిట్ ఉండాలని, ఎంత హైట్ ఉండాలని ఉండదో, స్త్రీ అని పురుషుడని ఉండదో, బైబిల్ పట్టుకొని హల్లెలూయా దేవునికి స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ రకరకాల మాట్లాడగలిగి, చక్కగా తీయగా కబుర్లు చెప్పగలిగి, ఏమంటే వచ్చిన వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయగలిగి, జోకులేసి ఆనందింపజేసే 4 రకాలైనటువంటి తత్వాలు ఉన్నోడైతే చాలా మంది అయిపోతాడు. ఈరోజు అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సొసైటీలో. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, బోధకులు అవ్వకండి. బోధకుడు అయ్యేవాడు కఠినమైన తీర్పుకి బద్ధుడు. నేనేం చెప్తానంటే, ఒక ఆత్మ సంబంధమైన నాణ్యమైన స్థానిక సంఘం ఎక్కడైనా ఉండి అది వాక్యానుసారంగా కట్టబడితే అక్కడ మెంబర్స్ గా కొనసాగితే చాలు, నిత్యత్వంకి వెళ్తాం. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ బోధకులు అయ్యేవారు ఏం చేస్తారు అంటే, ప్రాక్టికల్ గా మేము సమాజంలో చూస్తున్నది, నయానో భయానో ఎలాగో ఒకలాగా ఒక సంఘాన్ని కూడబెట్టుకోవాలని చూసి వాక్యం చెప్పకుండా కబుర్లు చెప్తారు. ఏంటంటే, మీరు దేవుడిని నమ్ముకోండి, మీకు దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు, అప్పిస్తారు కానీ అప్పు చెయ్యరు, మీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, మీకు జబ్బు కానీ గౌడుపు కానీ చెత్త కానీ గజ్జి కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఏమున్నా సరే దేవుడు నమ్ముకుంటే అవన్నీ ఏమైపోతాయి, క్లియర్ అయిపోతాయి. మీకు జుట్టు రాలినా సరే మళ్ళీ ప్రార్థన చేస్తారు, అయ్యగారు మళ్ళీ జుట్టు వచ్చేది అని రకరకాల వేషాలు, రకరకాల బోధలు చెప్తే మనుషులకు అవే కదా కావాలి. అది ఎవరిలో నూనె, అది ఒక రకమైన నూనె,
పెట్టి కొంచెం ఉంటది, కొంచెం అందులో ముంచి పట్టణాల మీద ఎలా పడితే జుట్టు వస్తుందని చూపించాడు నెట్లో. మీరు చెబితే నమ్మరు, విపరీతమైనటువంటి పట్టణాల వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. మొత్తం ఎవరికి బొచ్చలేదు బుర్ర మీద. కారణం ఏంటంటే వస్తుందో రాదో తర్వాత సంగతి, వస్తుందంటే ఆశ ఉంటుందా లేదా? పెడతామంటే ఆశ, కొడతామంటే భయం ఉంటది. ఆ రకంగా ఈరోజు ఏమైంది అంటే, పేరు కోసం కొందరు, బతుకు తెరువు కోసం కొందరు, హోదా కోసం కొందరు, ఇది ఒక స్టేటస్ అని కొందరు, సమాజంలో నలుగురితో సేవకుల్లాగా చలామణి అయిపోవాలని కొందరు, రకరకాలుగా బైబిల్ మీద వారి ప్రతాపాలు చూపించి బైబిల్ పట్టుకొని బోధకులుగా చలామణి అవుతున్నారు లోకంలో చాలా మంది. అయితే ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈ గ్రంథము దేవుని గ్రంథం. నెంబర్ 1, ఈ గ్రంథంలో ఉన్నవి, ఈ గ్రంథంలో లేనివి ఎవరైనా చెప్పినా చేసినా వారు తీర్పుకి శిక్షకి అర్హులు. ఒకరు ఏదైనా చేస్తే ఎందులో చూపించి చేయాలి? ఏది ఆధారం? బైబిల్ ఆధారం. బైబిల్ ఆధారం లేకుండా ఎవరైనా ఏదైనా చేస్తే వారు శిక్షకు పాత్రులు. ఉదాహరణకి క్రిస్టమస్ బైబిల్లో ఉందా? చెప్పండి. మరి బైబిల్లో లేపి చేసి ఎవరి మీద రుద్దేస్తావు? ఒకటి కాదు, అలాంటివి చాలా ఉన్నాయి. ఈ లేనివన్నీ చేసిన వాళ్ళు ఎవరు? విశ్వాసులు కాదు, బోధకులే విశ్వాసులతో ఏం చేస్తున్నారు? ఈ పనులన్నీ చేయిస్తున్నారు. ఉందా అంటే అన్ని ఉంటాయి అంటాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇందులో క్రిస్టమస్ ఉందా? నా బైబిల్లో లేదు. ఒకటి, బైబిల్లో లేనివి ఏ బోధకుడైనా సరే బైబిల్ పట్టుకొని చేస్తే అతను శిక్షార్హుడు. 2, బైబిల్లో ఉన్నవైనా సరే అసందర్భంగా చేస్తే అతను శిక్షకు పాత్రుడు. ఉదాహరణకి నోవహు వాడ ఎందులో ఉంది? బైబిల్లో లేదా? ఇప్పుడు మనం వాడు చేసుకోవచ్చా? 8వ దినాన్న మగబిడ్డలకి సున్నతి చేయాలని బైబిల్లో ఉందా? ఇప్పుడు మనకు వర్తిస్తుందా? మీలో ప్రతివారు ఒక ఏడాది గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకుని దేవుని సన్నిధికి రండి అని బైబిల్లో ఉంది. మనకు వర్తిస్తుందా? వర్తిస్తుంది అంటే వచ్చే ఆదివారం మనిషి గొర్రె పిల్ల తీసుకొని రండి, మనిషి మేక పిల్ల తీసుకొని రండి అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ సున్నత కానీ, ఈ నోవహు వాడ కానీ, ఈ జంతు బలులు కానీ, ఇలాంటి బైబిల్లో ఎన్ని ఉన్నాయో అవన్నీ మనకు వర్తించవు, మనం చేయకూడదు. ఒకటి, బైబిల్లో లేనివి చేసిన శిక్షకు పాత్రులే. 2, బైబిల్లో ఉన్నవి సందర్భాన్ని తప్పించి చేసిన శిక్షకు పాత్రులే. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, మనం ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎలా బ్రతకాలో, ఏ విధంగా జీవన శైలిని మార్చుకోవాలనే దానికి సంబంధించి దేవుడు ఒక పరిధిని ఏర్పాటు చేశాడు. ఏం ఏర్పాటు చేశాడు? ఒక పరిధిని ఏర్పాటు చేశాడు. పరిధి అంటే ఒక హద్దు, ఒక బౌండరీ. మహోన్నతుడైన దేవుడు ఏం చేశాడు అంటే, మానవులకి ఒక బౌండరీని ఏర్పాటు చేశాడు, ఒక హద్దుని ఏర్పాటు చేశాడు. అవునా? ఆ హద్దుల్లో ఉంటేనే నీకు రక్షణ, ఆ హద్దుల్లో ఉంటేనే నీకు నిత్యత్వం, ఆ హద్దుల్లో ఉంటేనే దేవుని సహవాసం, దేవుని సన్నిధి. ఆ హద్దు దాటితే నువ్వెవరో దేవుడికి తెలియదనేస్తాడు, నీకు దేవుడికి ఏ విధమైన సంబంధము ఉండదన్నాడు. ఆ హద్దుని బైబిల్లో ఇలా రాశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు నందు అన్నాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన ఎవరి యందు? క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఏం జరిగింది? దేవుడు ఒక పరిధిని ఏర్పాటు చేశాడు. ఆ పరిధికి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తునందు దేవుడు ఏర్పాటు చేసిన ఒక హద్దు ఉంటది. ఆ హద్దుల్లోనే నువ్వు నేను ఉండాలి. ఆ హద్దు దాటితే నువ్వెవరో దేవుడికి తెలీదు. ఆ హద్దు దాటితే నేను నీ కుమారుడన్న దేవుడు కేర్ చేయడు, స్వీకరించడు.
కాబట్టి బైబిల్ ఏం చెప్పింది? ఆ పరిధి పేరు ఏం పేరు? క్రీస్తునందు. ఇది ఒక బౌండరీ, ఇది ఒక హద్దు లేదా బౌండరీ. ఈ బౌండరీలో నుంటేనే నీకు క్రీస్తుకి సంబంధం, ఈ హద్దులో నుంటేనే నీకు క్రీస్తుకి సంబంధం. అలాంటి హద్దుని దేవుడు ఏర్పాటు చేశాడు. అందువల్ల ఈ హద్దుల్లో ఉన్నోళ్ళు ఏది పడితే చేయడానికి అవకాశము లేదు. ఈ హద్దుని ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఏం చేశాడు అంటే, ఇది క్రీస్తునందు ఈ హద్దు ఉంది, మీరు తెలుసుకోండి అని చెప్పాడు. ఈ హద్దుని ఏర్పాటు చేయడానికి దేవుడు ఏం చేశాడు అంటే, రక్తం ఒలికింపజేశాడు. ఎవరి రక్తం ఇది? క్రీస్తు రక్తంతో చేయబడినటువంటి హద్దు ఇది. క్రీస్తునందు అనే ఈ పరిధి క్రీస్తు రక్తంతో చేయబడినటువంటి పరిధి. కాబట్టి క్రీస్తునందు ఈ పరిధిలో నేనైనా నువ్వైనా ఎవరైనా సరే ఇవ్వవలసిందే. దీన్ని దాటితే దేవుడు నిన్ను స్వీకరించడం, దీన్ని మించితే నీకు దేవుడికి ఏ విధమైన సంబంధం ఉండదు. ఎలాంటి హద్దు కానీ ఎలాంటి పరిధి కానీ దావీదు నందు కానీ, మోషే నందు కానీ, అబ్రహాము నందు కానీ, ఇతరుల భక్తుల నందు కానీ లేదు. ఈ హద్దు ఎవరందు ఏర్పాటు చేశాడు? క్రీస్తునందు. అందువల్ల నేను దావీదులాగా నాట్యం ఆడతానంటే కుదరదు, నేను మోషేలాగా పనిచేస్తానంటే కుదరదు, నేను సొలొమోన్ లాగా డ్యాన్స్ వేస్తానంటే కుదరదు. ఈ పరిధిలో నువ్వు ఉంటానంటేనే కుదురుతుంది. ఇది క్రీస్తునందు ఉన్న పరిధి. ఈ పరిధికి సంబంధించి దేవుడు ఏమి చేశాడు అంటే, ఈ పరిధికి సంబంధించి దేవుడు మానవులకు ఆశీర్వాదాలు ఇచ్చాడు. అక్కడ మనం చదివాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆ దేవుడు క్రీస్తునందు అన్నాడు. ఎవరందు? ఆ దేవుడు క్రీస్తునందు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు దేవుడు ఏర్పాటు చేసిందే ఈ పరిధి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు దేవుడు ఏర్పాటు చేసిందే ఈ పరిధి. ఈ పరిధికి అవతల ఏ ఆశీర్వాదము మానవులకు లభించదు. ఆశీర్వాదాలు ఎన్ని రకాలు? 2 రకాలు. 1 శరీరం, 2 ఆత్మ. శరీరానికి సంబంధించిన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ శరీరానికి సంబంధించిన ఆశీర్వాదాలు ఎక్కడ దొరుకుతాయి? లోకమునందు. ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదాలు ఎక్కడ దొరుకుతాయి? క్రీస్తునందు. లోకమునందు, క్రీస్తునందు. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతాను, సమాధానం చెప్పండి. భూమి మీద ఒక బిడ్డ జన్మించింది. ఏ ఆశీర్వాదం? మీ కొడుకో కోడలకో ఎవరికో ఒక బిడ్డ పుట్టింది ఇవాళ. ఏ ఆశీర్వాదం అది? భౌతికమైన ఆశీర్వాదమా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమా? భౌతికమైన ఆశీర్వాదం. అది క్రీస్తునందు దొరికిందా, లోకమునందు దొరికిందా? లోకమునందు సంపాదించుకున్నది అది. ఇవాళ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అయింది అంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి జత చేయబడ్డారు. ఏ ఆశీర్వాదం అది? భౌతికమైన ఆశీర్వాదం. ఎవరి యందు ఉంది అది? లోకమునందు ఉంది. ఇవాళ ఒక అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, స్వీట్లు తెచ్చి పంచాడు. ఏ ఆశీర్వాదం అది? భౌతికమైన ఆశీర్వాదం. ఇవాళ ఒక ఆయన వ్యాపారం స్టార్ట్ చేసి షాప్ ఓపెన్ చేశాడు, ఒక్కరోజే 10,000 లాభం వచ్చింది. ఏ ఆశీర్వాదం అది? చెప్పండి. అది క్రీస్తునందు ఉందా, లోకమునందు ఉందా? లోకమునందు ఉంది. ఇవాళ ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఏ ఆశీర్వాదం అది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమా, లోకమునందు ఉన్న ఆశీర్వాదమా? ఆపరేషన్ అయింది, సక్సెస్ అయింది. ఏ ఆశీర్వాదం అది? ఆత్మ సంబంధమైంది కాదు. ఆపరేషన్ అయింది, సక్సెస్ అయింది, ఇంటికి వచ్చాడు. ఏ ఆశీర్వాదం? భౌతికమైంది. క్రీస్తునందు ఉందా, లోకమునందు ఉందా? అది. ఎలాగున లోకమునందు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, మీరు రాసుకోండి. ఆహారము, ఆరోగ్యము, పిల్లలు, ఇల్లు, భార్య, భర్త, ఎన్ని రాసుకుంటారో రాసుకోండి.
ఈ ఆశీర్వాదాలన్నీ ఎక్కడున్నాయి? లోకమునందు ఉన్నాయి. అయితే ఒక మాట, మనకే ఉన్నాయా, నమ్మనోళ్ళకి ఉన్నాయా? ఇంకో మాట, మనకున్నట్టే ఉన్నాయా, మనకంటే ఎక్కువ ఉన్నాయా? మనకు ఒక ఇల్లే ఉంది, వాళ్ళకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 4-5 ఇళ్ళు ఉంటాయి, అద్దెలకు ఇస్తారు. అవునా? మనకి 1 ఎకరా ఉంది, వాళ్ళకి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయి. మన ఇంట్లో ఒక ఉద్యోగమే ఉంది, వాళ్ళకి ఇంట్లో 4గురికి ఉద్యోగాలు ఉన్నాయి. అవునా? ఏ ఆశీర్వాదాలు అవి? లోకమునందున్న ఆశీర్వాదాలు. అప్పుడు బోధకులు, ఇందాక చెప్పాను కదా, బోధకులు ఎలా ఫీల్ అవుతారంటే, నేను ప్రార్థన చేశాను, ఉద్యోగం వచ్చింది. నేను ప్రార్థన చేశాను, ర్యాంక్ వచ్చింది. నేను చెయ్యేసి ప్రార్థన చేశాను, ఇదిగో పాస్ అయింది. ఇదిగో నా ప్రార్థన వల్లే వీళ్ళకి అలా జరిగింది, అలా జరిగిందని చెప్తున్నారా లేదా? చెప్పండి. నేనేం చెప్తానంటే, ఎవడూ ప్రార్థన చేయక్కర్లే వీటి కోసం. ఇప్పుడు జీవన్ ఉన్నాడు, నేను ప్రార్థన చేశాను, ఆయనకు ఉద్యోగం వచ్చిందని నేను చెప్పాను అనుకోండి. నేను ప్రార్థన చేస్తే మీ ఆయనకు ఉద్యోగం వచ్చిందమ్మా అని చెప్పాను అనుకోండి. ఉద్యోగం ఎక్కడ వచ్చింది? ఒక కంపెనీలో వచ్చింది. కంపెనీ పెట్టినోడికి ఎవరు ప్రార్థన చేశారు? ఆలోచించండి. అతను అన్యుడా, దేవుని కుమారుడా? అతను క్రీస్తునందు ఉన్నాడా, లోకంలో ఉన్నాడా? మరి నేను ప్రార్థన చేస్తే ఒక అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని నేను చెప్తే, అసలు ఏ ప్రార్థన లేకుండా ఇలాంటి వాళ్ళకి 100 మంది ఉద్యోగాలు ఇచ్చినవాడు ఎలా కంపెనీ పెట్టేశాడు? ఎవరు ప్రార్థన చేశారు అతనికి? కాబట్టి ఇలాంటి కబుర్లు చెప్పి బోధకులయ్యి సంఘాలు కట్టి ఆత్మహత్యలు చేస్తున్నారు, ఆత్మలు చంపేస్తున్నారు. ఆత్మహత్య అంటే ఏంటంటే, తనకు తానుగా వెళ్ళి నూతులో గోతులో పడిపోయి చచ్చిపోయేదాన్ని ఆత్మహత్య అంటారు కదా. ఆత్మహత్య అంటే ఏంటంటే, అసలు విషయాన్ని చెప్పకుండా ఈ మోసపు మాటలు చెప్పి ఒకరికి బాప్తిసం ఇచ్చి ఒకరిని నమ్మించి గొంతు కోయడమే ఆత్మహత్య. అప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు తెలుసా? మాకు ఇక్కడే పెళ్ళయింది, మా పిల్లలకి ఇక్కడే పేర్లు పెట్టారు, మా పిల్లలకి ఎక్కడే పెద్ద మనుషులు అయ్యారు, మా కార్యక్రమాలన్నీ ఇక్కడే జరిగి మమ్మల్ని ఎక్కడే ఉయ్యాలు వేశారు, కాబట్టి ఇదే సంఘం, ఇది తల్లి సంఘం. ఏ సంఘము? ఆ సెంటిమెంట్ డైలాగ్ కొడతాడు. ఎవరైనా వెళ్ళిపోతే ఏమంటాడు తెలుసా? మేము మీకు ఏం అన్యాయం చేశాం? మీకు ఎక్కడ పేర్లు పెట్టలేదా? మీకు ఎక్కడ పెళ్లి జరగలేదా? మీకు ఎక్కడ కార్యక్రమాలు జరగలేదా? మేము మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోలేదా అంటాడు. ఒకప్పుడు మీరు ఎలాగుండేవారు, ఇప్పుడు ఎలాగున్నారు, అదంతా ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత కదా అంటారు లేదా? ఏంటవి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలా, భౌతికమైన ఆశీర్వాదాలా? అది అంటే అనేకులు బోధకులు ఏం చేస్తున్నారు అంటే, ఈ కబుర్లు చెప్పి మనుషులు ఏం చేస్తున్నారు? నీటిలోకి తీసుకెళ్లి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో కానీ ముంచి, ఏదైనా ఒక ఉద్యోగమో పిల్లో ఏదో జరిగితే అది మా ప్రార్థనల వల్ల జరిగిందని వాళ్ళ దగ్గర దశంభాగాలు శాఖభాగాలు తీసుకొని తినేస్తున్నారు. అయితే ఈ అమాయకులు కూడా అలాంటి వాళ్ళే నమ్ముతున్నారు. వాక్యం చెప్పిన వాళ్ళు, సత్యం చెప్పిన వాళ్ళు నమ్మరు. అందువల్ల నేనేం చెప్తున్నానంటే, వీళ్ళు అనేకుల్ని ఆత్మహత్య చేస్తే ఫైనల్ గా దేవుడు వాళ్ళు ఏం చేస్తాడు అంటే అగ్నితో కాల్చేస్తాడు. అందుకు నేనేం చెప్పాను అంటే, గ్రంథాన్ని అనుసరించి అనేకులు బోధకులు అవద్దు అని రాసి ఉంది. ఎందుకంటే బోధ తెలిస్తేనే బోధకులు అవ్వాలి, బోధ తెలియకపోతే బోధకులు అవ్వకూడదు. పూర్వం పల్లెటూరులో ఏం చెప్పేవారంటే, ఒకడు స్వామి చేసేవాడు, ఆవిడ చేస్తున్నాడు కదా ఇంకోటి అదే కర్ర పెట్టుకొని ఆడు ఆగిన తర్వాత 3 ఏళ్ళు స్వామి చేస్తే ఆ కర్రాడికి తగిలేసేది. ఆవిడ అందరూ నవ్వేవారు. ఎందుకు నవ్వేవారు అంటే, స్వామి చేయడానికి తయారుపడే ముందు అడుగులు వేయడం రావట్లేదని. స్వామి చేయడం ముఖ్యమా, అడుగులు రావడం ముఖ్యమా? అడుగులు రాకపోతే ఏమవుతారు? పడిపోతారు. తను పట్టుకున్న కర్ర తనకే తగిలేస్తుంది. అదేవిధంగా వాక్యం రాకుండా బోధకులైతే, దేవుని చిత్తం తెలియకుండా బోధకులైతే, దేవుని రాజ్యము సంకల్పం తెలియకుండా బోధకులైతే ఏం జరుగుతుందంటే, ఏ వాక్యాన్ని అయితే ప్రజలకు ఉపదేశిస్తున్నారో అదే వాక్యం వారి పీక చుట్టుకుంటుంది. అందువల్ల దేవుడు ఎంత క్లియర్గా చెప్పాడంటే, నిత్యత్వమే మీ టార్గెట్ అయితే, మీ గమ్యం అయితే, దానికి బోధకులు అవ్వాల్సిన అవసరమే
లేదని చెప్పాడు. అప్పుడు మరి బోధకులు అయితే ఏం చేయాలి అంటే, ఇదిగో ఆత్మ సంబంధమైన పరిధిలోనికి ప్రజలను నడిపించాలి. ఆత్మ సంబంధమైన పరిధిలో ఉండే ఆశీర్వాదాలకి ప్రజల్ని హక్కుదారులు చేయాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా గ్రహించి మనస్సాక్షితో చర్చించుకొని పొందబోయే స్వాస్థ్యానికి సిద్ధపడేవాడుగా చేస్తే అటువాడు బాధపడు, అటువాడు సువార్థికుడు. ఆ రకమైనటువంటి మనుషులు కావాలని దేవుడు కోరుతున్నాడు. రైట్. ఇప్పుడు అసలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏమిటి అంటే, నెంబర్ 1, ఓ సువార్థికుడు వెళ్ళి ఒక వ్యక్తికి దేవుడు సంకల్పం బోధించాడు. ఓ సువార్థికుడు వెళ్ళి ఒక వ్యక్తికి ఏం బోధించాడు? దేవుడు సంకల్పం బోధించాడు. ఇప్పుడు లోకమునందు ఉన్న ఒక స్త్రీ పురుషుడికి వివాహం అయింది. ఈ వివాహం అయిన తర్వాత ఆమె గర్భవతి అయింది. ఆ గర్భవతి తాలూకా కడుపు పండింది, ఒక బిడ్డను దేవుడిచ్చాడు. ఆ బిడ్డ ఆసుపత్రిలో జన్మించింది. ఇదే ఆశీర్వాదం ఎక్కడ జరిగింది? అదనమాట. ఇప్పుడు సువార్థకుడు అయినటువంటి నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తికి ఏం చెప్పాను? దేవుని సంకల్పం చెప్పాను. ఈ వ్యక్తికి దేవుడు సంకల్పం చెప్పిన తర్వాత ఆ వ్యక్తి బాప్తిసం పొందాడు. ఇలా బాప్తిసం పొందిన వ్యక్తి ఎవరికి జన్మించాడు? దేవునికి జన్మించాడు. ఎక్కడ వ్యక్తి ఎవరికి జన్మించాడు? ఇద్దరు మనుషులకు జన్మించాడు. ఎక్కడ వ్యక్తి ఎవరికి జన్మించాడు? దేవునికి జన్మించాడు. మనిషికి మనిషి పుట్టడం వేరు, మనిషి దేవుడికి పుట్టడం వేరు. రెండు బీజంతోనే జరుగుతాయి, రెండు విత్తనంతోనే జరుగుతాయి. బీజం లేకుండా బిడ్డ పుట్టడం అన్నది వాస్తవం. రెండింటికి ఉంటది. ఆత్మ సంబంధమైన బిడ్డ పుట్టాలి అన్న బీజమే ఉండాలి, లోకమునందు శరీర సంబంధమైన బిడ్డ పుట్టాలన్న బీజమే పడాలి. ఓకేనా? అయితే ఇదే ఆశీర్వాదం కిందకి వెళ్తుంది, భౌతికమైన లోక సంబంధమైన ఆశీర్వాదం కిందకి వెళ్తుంది. అదే ఆశీర్వాదం కిందకి వెళ్తుంది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కిందకి వెళ్తుంది. ఇప్పుడు ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఎవరి యందు దొరుకుతుంది? క్రీస్తునందు దొరుకుతుంది. ఏంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే దేవునికి జన్మించుట. అప్పుడు దేవునికి నువ్వు జన్మించావు అనుకో, దేవునికి, అప్పుడు దేవుడు నీకు ఏమవుతాడు? తండ్రి అవుతాడు. అప్పుడు దేవునికి జన్మించడము అనేది గ్రంథం చెప్పింది. ఎలాగో చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. మీరు క్షయబీజము నుండి కాక, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి, అది క్షయ బీజము అక్షయ బీజం. బోర్డు వైపు చూడండి. ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత సంసారం చేసి కడుపు పండితే పుట్టే బిడ్డ ఏ బీజంతో వచ్చాడు? క్షయ బీజంతో వచ్చాడు. ఓ సువార్తికుడు వెళ్ళి దేవుని సంకల్పాన్ని చెప్పి ఒక వ్యక్తికి బాప్తిసం ఇచ్చి ఆ వ్యక్తిని దేవుడికి బిడ్డగా చేస్తే ఏ బీజంతో పుట్టాడు? అక్షయ బీజంతో పుట్టాడు. అవునా? ఇక్కడేసే ఈ బీజం ఏ బీజం? నరబీజం, క్షయ బీజం. ఇక్కడేసే ఈ బీజం ఏ బీజం? దేవుని వాక్యం. దేవుని వాక్యం. దేవుని వాక్యమే విత్తనం, దేవుని వాక్యమే బీజం. 1 యోహాను పత్రిక 3:9. రైట్. ఎవరి మూలంగా పుట్టాలట? 1 యోహాను 3:9. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఏముంటదట? దేవుని బీజము నిలుచును అన్నాడు. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మ్యారేజ్ అయిన తర్వాత గృహస్థ జీవితం జీవించినప్పుడు వాళ్ళకి దేవుడు కరుణించి బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ ఏ బీజం వల్ల పుట్టాడు? క్షయ బీజం వల్ల పుట్టాడు. అవునా? నరబీజం వల్ల పుట్టాడు. బీజం లేకుండా బిడ్డ పుట్టడం జరిగే పని కాదు. అదే మాదిరిగా ఓ సువార్తికుడు వెళ్ళి ఒక వ్యక్తికి దేవుని సంకల్పం చెప్పి బాప్తిసం ఇచ్చి దేవునికి బిడ్డగా పుట్టించాడు. అప్పుడు దేవుడు ఆ బిడ్డను కన్నాడు. అవునా? అదే బీజం, అక్షయ బీజం. అప్పుడు ఈ పుట్టినటువంటి బిడ్డ
ఈ లోకమునందు ఇద్దరు దంపతులకి, ఈ లోకమునందు భార్యకి భర్తకి పుట్టినటువంటి ఈ బిడ్డ ఈ తండ్రిని ఏమని పిలుస్తాడు? అమ్మకి నాన్నకి పుట్టిన బిడ్డ నాన్నని ఏమని పిలుస్తాడు? ఇంగ్లీష్లో అమ్మకి నాన్నకి పుట్టిన బిడ్డ తల్లిని ఏమని పిలుస్తాడు? తెలుగులో అమ్మ, ఇంగ్లీష్లో ఇప్పుడు మీరు దెబ్బతిన్నారు. MUMMY అంటే దెయ్యం, MOM అంటే అమ్మ. అలా సినిమాల్లో టీవీల్లో చూసి మమ్మీ 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 రే మమ్మీ వచ్చిందిరా, పోయి ముట్టించరా, మమ్మీ డ్యూటీ నుంచి వచ్చేవాడు మమ్మీ 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 అంటే అర్థం ఏంటి తెలుసా? మమ్మీ అంటే దెయ్యమా అని. మమ్మీ అంటే దెయ్యము, దెయ్యము. మరి తెలుగులో పిలుచుకోవచ్చు కదా, మమ్మీ టీ పెట్టాలా అనేది తెలుగులో ఏమనాలి? దెయ్యం టీ పెట్టాలా అని అనొచ్చు కదా. మమ్మీ బట్టలారేసినా అని అనేది తెలుగులో చెప్పండి, దెయ్యమా బట్టలారేసినా. అప్పుడు నిజంగా రాక్షస అయిపోద్ది, దెయ్యం అయిపోద్ది. దెయ్యం అంటావే నన్ను అని. కానీ వాస్తవానికి మమ్మీ అంటే అర్థము దెయ్యమే. ఇంగ్లీష్లో మామ్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? మామ్, మామ్. MOM మామ్ అమ్మ, MUMMY మమ్మీ దెయ్యం. మమ్మీ అని అనకండి. మమ్మీ అంటే ఎవరిని పిలిచినట్టు? అలా ఎవరైనా పిలిస్తే మీరు దెయ్యం వేసి వేసేయండి వాళ్ళ ముందు. ఒక తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళు ఆ తల్లిని తండ్రిని ఏమని పిలుస్తారు? అమ్మ నాన్న అంటారు. ఇప్పుడు దేవునికి పుట్టిన వాళ్ళు దేవుడిని ఏమని పిలుస్తున్నారు? తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. అవునా? ఇప్పుడు దేవుడు మనకేమవుతాడు? తండ్రి అవుతాడు. ఎందుకు తండ్రి అవుతాడు? ఆయన బీజం వేసుకున్నాం మనం. ఏ బీజం వేసుకున్నాం? వాక్యం అనే అక్షయ బీజాన్ని వేసుకున్నాం. వాక్యం అనే అక్షయ బీజం వేసుకున్న వాళ్ళు దేవుడికి ఏమవుతారు? పిల్లలు అవుతారు. అప్పుడు దేవుడు మనకేమవుతాడు? తండ్రి అవుతాడు. ఒక తేడా చెప్తాను చూడండి. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, నాకు అందరికి ఇల్లు ఉన్నాయి. ఇక్కడ 10 ఎకరాల భూమి ఉంది, ఇక్కడ 10 తులాల బంగారం ఉంది, ఇక్కడ ఇంట్లో 2 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి ఏ ఆశీర్వాదాలు? భౌతికమైన ఆశీర్వాదాలు. ఇలాంటి భౌతికమైన ఆశీర్వాదాలు పొందిన వ్యక్తి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా పొందొచ్చు. లేదు, ఇక్కడ ఆత్మ సంబంధంగా ఉన్నాడు, పేదోడు, కష్టపడ్డాడు, వ్యాపారమో వ్యవసాయమో ఏదో చేసుకున్నాడు, డబ్బులు సంపాదించాడు. అప్పుడు భౌతికమైన ఆశీర్వాదాలు కూడా ఆయన పొందొచ్చు. భౌతికమైన ఆశీర్వాదాలు ఉన్నవాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందొచ్చు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నవాడు భౌతికమైన ఆశీర్వాదాలు కూడా పొందొచ్చు. తప్పేమీ లేదు. తప్పు ఎక్కడ ఉందంటే భౌతికమైన ఆశీర్వాదాలకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకి తేడా తెలియకుండా భౌతికమైన ఆశీర్వాదాలే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని బోధించడం తప్పు, నమ్మడం తప్పు. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, ఏ ఆశీర్వాదం? భౌతికమైన ఆశీర్వాదం. మంచిదా చెడ్డదా? కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. అప్పుడు రక్షణ పొందావు, అదే ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అప్పుడు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. బతకడానికి ఉద్యోగం ఉంటుంది, పరలోకం వెళ్ళడానికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఉంటుంది. అంతే తప్ప ఉద్యోగం వచ్చింది కదా, దేవుడు నిన్ను దీవించాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నువ్వు రక్షణ పొందాలి అన్నారు అనుకోండి, అక్కడ బోల్తా కొట్టేస్తారు. భౌతికమైన ఆశీర్వాదాలు వేరు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వేరు. ఇప్పుడు మనకు భౌతికమైన ఆశీర్వాదాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి. ఇప్పుడు లోకంలో భౌతికమైన ఆశీర్వాదాలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఏ ఆశీర్వాదాలు తెలియవు. ఇప్పుడు యాత్ర జరుగుతుందా? అందరూ వెళ్ళి దండం పెడుతున్నారు కదా. ఏ ఆశీర్వాదాల కోసం? అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా చెప్పేస్తారు, ఇల్లు వాకిలి పిల్ల చెల్ల, పొలము పోడు, వర్షాలు పడాలి, పంటలు పండాలి, అంతే కదా. అవి ఏ ఆశీర్వాదాలు కిందకు వస్తాయి? అదనమాట. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకి భౌతికమైన ఆశీర్వాదాలకి తేడా తెలియకపోవడం ఒక తప్పు అయితే, ఈ బోధకులు అనబడేవారు చేసే పని ఏంటంటే ఈ భౌతికమైన ఆశీర్వాదాలే దేవుడిస్తాడు అని చెప్పి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకి భౌతికమైన ఆశీర్వాదాలకి తేడా చెప్పకుండా ముంచేయడము పెద్ద తప్పు. మీకు అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఒకటి చెప్పాను. ఏంటది?
దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకొని దేవునికి పుట్టావా లేదా? పుట్టడానికి ఏం వేసుకున్నాం? బీజం వేసుకున్నాం. ఆ బీజం ఏంటి? వాక్యం. వాక్యం అనేది ఏ బీజము? క్షయ బీజమా అక్షయ బీజమా? అక్షయ బీజం. ఎవరిలో నుంచి వచ్చింది? అది దేవుడిలో నుంచి వచ్చింది కదా. రైట్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, చెప్పాలా వద్దా? ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇప్పుడు మన దయాకర్ ఉన్నాడు, భౌతికంగా అచ్చ ఎవరిలాగా ఉన్నాడు? రంగాలు అమ్మదే, కానీ రూపు ఎవరిలాగా ఉంటది? నాన్నలాగా ఉంటది ఫేస్. వాళ్ళిద్దరు ఫేసులు చూడండి, దగ్గర పెట్టి ఒకసారి ప్రింట్ వేసినట్టు ఉంటారు. అంటే ఎవరి బీజం పడితే పిల్లలకి ఆల్పోలుగులే వస్తాయి, అంతే కదా? అంతే కదండి. ఎవరు ఇప్పుడు అక్షయ్ ఉంది, సేమ్ తిమోతి గారిలాగా ఉంటది. ఆశ్రిత ఉంది, సేమ్ వాళ్ళ అమ్మలాగా ఉంటది. అవునా? మా ఎలిషా ఉన్నాడు, సేమ్ వాళ్ళ అమ్మలాగా ఉంటాడు. నా కూతురు ఉంది, సేమ్ నాలాగా ఉంటది. తల్లి పోలుకులు తండ్రి పోలుకులు బిడ్డలకు వస్తాయి కదా, రావా? వస్తాయి. ఎవరి బీజం పడితే వారి పోలుకులు శరీరానికి వస్తాయి, రావా? అయితే అది భౌతికమైనది. ఇక్కడ ఆత్మ సంబంధంగా ఎవరి బీజం పడింది? మనకి ఎవరి బీజం పడింది? దేవుని బీజం పడింది. దేవుని బీజం పడింది కదా. ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడు? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ఎవరట? దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ స్వరూపి నీకు బీజం వేశాడు. ప్రేమ స్వరూపి బీజం పడింది నీకు. ఈ పాప పలానోలు పాప, ఈ బాబు పలానోలు అబ్బాయి అని మనం దేని బట్టి చెప్తున్నాం? రూపాన్ని బట్టి చెప్పేస్తున్నాం. నువ్వు పలానోళ్ళు అమ్మిలాగా ఉన్నావు, పలానోళ్ళు కూతురులాగా ఉన్నావు, పలానోళ్ళు అయ్యలాగా ఉన్నావు అని దేని బట్టి చెప్పేస్తున్నావు? బీజాన్ని బట్టి వేసే రూపం వచ్చింది కదా, రూపాన్ని బట్టి చెప్పేస్తున్నాం. మరి ఆత్మీయంగా జన్మించి దేవుడిని తండ్రి అని మనం పిలుస్తున్నాం కదా, అప్పుడు ఆయన బీజం వేస్తే కదా ఆయన మనకు తండ్రి అయ్యాడు. అవునా? మనకు బీజం వేసినోడు ఏమై ఉన్నాడు? ఆయన స్వరూపమే ప్రేమ. కానీ ఆయన బీజం వేసుకుంటే మనకేం రావాలి? ప్రేమ రావాలి. అవునా? ప్రేమకు వ్యతిరేకమైంది ఏది? ద్వేషం వచ్చింది. ప్రేమకు వ్యతిరేకమైంది ఏది? ద్వేషం వచ్చింది. దేవుడి బీజం ఏంటి? వాక్యం. అవునా? వాక్యం మనలో పడితే మనకి తోటి మనిషి మీద ఏం రావాలి? ప్రేమ రావాలి. ప్రేమకు బదులు ఏమొచ్చింది? ద్వేషం వచ్చింది. అంటే విత్తనం మారిపోయాయి, విత్తనాలు మారిపోయాయి, బీజాలు మారిపోయాయి. దేవుని బీజమే నీకు పడితే, దేవుని బీజమే నాకు పడితే, నాకు నీ మీద, నీకు నా మీద ఏం రావాలి? చెప్పట్లేదు మీరు. దేవుడు చెప్పాడు ఆయన ప్రేమ స్వరూపి. ఆయన బీజమే మనకు పడితే ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించాలి. శత్రువులను కూడా ప్రేమించాలన్నాడు. ఎందుకంటే మనము శత్రువులమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం పాపులమై ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని అర్పించాడు. అదే దేవుని యొక్క బీజం ఈ రోజు నాలో నీలో ఉంటే డెఫినెట్ గా మనం ఒకరినొకరు ఏం చేస్తాం? ప్రేమిస్తాం. ప్రేమకు బదులు మనుషుల్లో ఏముంది? ఈరోజు ద్వేషం ఉంది. ద్వేషము దేవుని బీజము కాదు. ద్వేషం ఎవరి వల్ల వచ్చింది? సాతాను వల్ల వచ్చింది. అప్పుడు సాతాను గుణాలు మనలో ఉన్నాయనుకోండి, దేవుడు తండ్రి అవడం. ఎవరు తండ్రి అవుతారు? సాతాను తండ్రి అవుతాడు. పిల్లలమేమో దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం. అవునా? బుద్ధులేమో ఎవరి బుద్ధులు వచ్చేసాయి? సాతాను బుద్ధులు వచ్చేసాయి. దేవుని బీజంలో ఈ బుద్ధి లేదే, ద్వేషం అనే బుద్ధి లేదే, ఈర్ష్య అనే బుద్ధి లేదే, కపటం అనే బుద్ధి లేదే. దేవుని బీజంలో ఒకరిని ఒకడు ద్వేషించుకోవాలని లేదు. దేవుని యొక్క వాక్యంలో ఒకరిని ఒకరు తృణీకరించుకోవాలని లేదు. ఒకరిని ఒకరు తిట్టుకోవాలని లేదు. ఒకరిని ఒకరు విమర్శించుకోవాలని లేదు. ఒకరికొకరు తీర్పు తీర్చాలని లేదు ఆ బీజంలో. కాబట్టి ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటి? దేవుని బీజం వేసుకునే నేను, దేవుడిని తండ్రి అని పిలుస్తున్న నేను తోటి మనిషిని ఏం చేయాలి? ప్రేమించాలి. అదే కదా బైబిల్ సారం.
నేనేం చెప్తున్నాను అంటే అనేకులు బోధకులు అవ్వకండి అని ఎందుకు రాసి ఉంది అంటే అసలు ఈ తగువులు, ఈ గొడవలు, ఈ కక్షలు, ఈ కార్పణ్యాలు, ఈ సంఘాలు విడిపోవడము, ఈ ద్వేషించుకోవడము, తిట్టుకోవడము, తీర్పు తీర్చుకోవడం అనేది విశ్వాసుల వల్ల రాలే. ఎవరి వల్ల వచ్చాయి? బోధకుల వల్లే వచ్చాయి. బోధకుల వల్లే వచ్చాయి ఈ తగువులు, ఈ గొడవలు, ఈ క్యాస్ట్ ఫీలింగులు, ఈ విమర్శలు, ఈ ద్వేషాలు. ఎందుకంటే ఏదో ఒక రకంగా వారి ఆర్థికమైనటువంటి పరిస్థితులు మెరుగుపడాలని, ఆయన అయ్యగారని పిలుచుకోవాలని, ఆవిడ అమ్మగారని పిలాలని, ఆయన పాస్టర్ గారని పిలాలని, ఆయన అమ్మని పాస్టమ్మ గారని పిలాలని కోరికలతో చెలరైపోతున్నారు కదా. ఆ కారణం చేత ఏం జరిగింది అంటే వీళ్ళే మనుషులు తమ పక్షం చేసుకొని కొంతమంది తమ పక్షము, కొంతమంది పరపక్షము ఉండేటట్లు చేసి ఏక శరీరంగా ఉండవలసిన సంఘానికి రెండు మొక్కలు చేసి వారికి కులాన్ని బట్టో, లేకపోతే గుణాన్ని బట్టో, లేదా ధనాన్ని బట్టో, లేకపోతే దేవుడిని బట్టో, లేకపోతే భోజనం కొరకో మనుషులు కొనియాడు ఏం చేస్తున్నారు అంటే దేవుని బీజము వారిలో లేకుండా చేస్తున్నారు. ఆ పాపము విశ్వాసులది. ఈ రాజకీయాలు, ఈ ధనాపేక్ష, ఈ మోసపు బోధలు, ఈ ముద్దల ముచ్చి మాటలు, ఇంటికి ఒకలాగా మాట్లాడటము, ఈ వాతావరణము ఏ విశ్వాసులోనూ ఉండదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే విశ్వాసులు వ్యక్తిగతంగా తప్పు చేస్తారు, తెలియక చేస్తారు అంతే తప్ప ఒక సంఘానికి, ఒక కుటుంబానికి అగ్గెట్టే పని ఎవరు చెయ్యరు. అందువల్ల నేనేం చెప్పానంటే అనేకులు ఏమవ్వకూడదు? బోధకులు అవ్వకూడదు. వీరు అమ్మగారని పిలిపించుకోవాలని, అయ్యగారని పిలిపించుకోవాలని, దాని ద్వారా ఏదో సంపాదించాలని, సపోర్ట్లు పొందాలని, సుఖభోగాలు అనుభవించాలని, సమాజంలో దైవజనులుగా చలామణి అవ్వాలని ఇలాంటి పనులు దిగారు. నేనేం చెప్తానంటే పరలోకమే మీ టార్గెట్ అయితే దానికి బోధకుడు అవతారం ఎక్కవలసిన అవసరమే. నాణ్యమైన ఒక స్థానిక సంఘంలో సభ్యులుగా ఉండి మీ భక్తి విశ్వాసాలు కాపాడుకొని సత్క్రియలు చేస్తే చచ్చిపోయి పరలోకం వెళ్తారు. మీరు దేవుడు మీకు ఆ భాగ్యం ఇస్తాడని చెప్తారు. అది ఎవరికి ఇష్టం ఉండదు. మీరేనా అర్థం చేసుకోండి. భౌతికంగా నీకు బేసం వేసిన తండ్రి పోలికలు నీకు వచ్చాయి, నీ తల్లి పోలికలు నీకు వచ్చాయి. కానీ ఆత్మీయంగా దేవుడికి జన్మించి దేవుడిని తండ్రి అని పిలుస్తున్నావు. నీవు ఆయన బేసం వేసుకున్నావు, ఆయన బేసం వేసుకున్నావు, కానీ ఆయన బుద్ధి రాలేదు. ఆయన బుద్ధి ఏంటంటే శత్రువులు కూడా ప్రేమించడం ఆయన బుద్ధి. అది మనకు రాలా. అది వస్తే క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీకు లభించినట్టు. ఇంకా ఒకవేళ కపటంతోనో ద్వేషంతోనో ఎవరైనా ఉంటే వారి పేరుకే క్రైస్తవులు, కానీ వాస్తవానికి క్రైస్తవులు కాదు. అలాంటి వాతావరణం ఎక్కడుంది? లోకమునందు ఉందా? క్రీస్తునందు ఉందా? లోకమునందు ఉందా? క్రీస్తునందు ఉంది. దేవుణ్ణి తండ్రి అని పిలిచే ఆశీర్వాదము, దేవుని బీజం వేసుకొని దేవుని స్వరూపాన్ని సంతరించుకునే ఆశీర్వాదము క్రీస్తునందు దొరుకుతుంది. ఇది లోకమునందు దొరికేది. ఎక్కడ ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేదా ఒక వార్డు మెంబర్ కానీ, లేకపోతే ఒక ధనవంతుడు కానీ లోకాన్ని సంపాదించుకుంటామేమో కానీ దేవుణ్ణి తండ్రిగా సంపాదించుకోలేరు. దేవుని యొక్క స్వభావాన్ని ఆయన బీజం వేసుకొని సంపాదించుకోలేరు. అది కేవలము విధేయులకు మాత్రమే దొరుకుతారు, దేవుని పిల్లలకు దొరుకుతారు. ఇది ఎక్కడుంది? క్రీస్తునందు ఉంది. దీన్ని చెప్పకుండా మీరు తలగా ఉంటారు కానీ వాగ్గా ఉండరు. మీరు అప్పిస్తారు కానీ అప్పు చేయరు. మీకు గాడుపు రాదు, మీకు రోగం రాదు, మీకు జబ్బులు రావు, మీకు కోర్టు సమస్యలు క్లియర్ అయిపోతాయి, మీకు పిల్లలు పుడతారు అని చెప్పారా లేదా? అవన్నీ లోకంలో ఉన్న వాళ్ళకి ఎన్నో ఎక్కువ ఉన్నాయి మనకంటే. దానికి దేవుడిని నమ్మడానికి ఏ సంబంధము లేదు. ఈవెన్ పెట్ల కూడా దేవుడు పెంచుతున్నాడు, చెప్పాడు యేసుప్రభు. ఆకాశ పక్షులు చూడండి, వాటిని మీ దేవుడు పెంచుతాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు. దేవుడిని నమ్మడానికి భౌతికమైన ఆశీర్వాదాలకు ఏ సంబంధము లేదు. దేవుని బీజం వేసుకుంటే దేవుని బిడ్డ అవుతావు. దేవుని బిడ్డవైతే దేవుని స్వరూపం వస్తుంది. దేవుని స్వరూపం ఏంటంటే శత్రువును కూడా ప్రేమించేదే దేవుని స్వరూపం, ద్వేషించిన వారిని కూడా ప్రేమించేదే దేవుని స్వరూపం, నిన్ను తిట్టి శపించి నిందించిన వారికి కూడా సెకండించి కౌగిలించుకునేదే దేవుని స్వరూపం, నిన్ను తృణీకరించిన వారిని కూడా గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించడమే దేవుని స్వరూపం. ఆ బీజం ఉన్న వాళ్ళకి అది వస్తుంది, అది లేని వాళ్ళకి అది రాదు. అదే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. బిడ్డ పుట్టడం భౌతికమైన ఆశీర్వాదం, దేవునికి పుట్టడం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. బిడ్డ పుడితే తల్లిదండ్రుల పోలికలు ముఖం మీద కనబడతాయి, దేవునికి పుడితే ఆత్మలో ఆయన స్వరూపం కనబడాలి. ఆయన స్వరూపం ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపే ఉన్నాడు. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద
అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన ఐక్యపు వాతావరణాన్ని సంఘంలో సహోదరుల మధ్య సంబంధం లేని వారికి క్రీస్తునందు ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసే గొప్ప పని బోధకుడి పని. అలాంటి పని చేస్తే దేవుడు దీవిస్తాడు. అంతే తప్ప దీని మీద ఏదో లాభం సంపాదించాలని ఎవరైనా వస్తే డెఫినెట్గా ఈ సెక్షన్ పాత్రలు అవుతారు. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు లోకం నిండా ఎక్కువైపోయారు ఇప్పుడు. కాబట్టి దయతో మీరు గుర్తుంచుకోండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలకి ఏ సంబంధమో లేదు. అవి రెండు వేరు. ఈ రెండు కూడా ఇప్పుడు మనం పొందొచ్చు. ఎలాగంటే నువ్వు దేవునికి జన్మించి ప్రేమ కలిగి జీవిస్తే దేవుడు నీకు ఏదేవాలనుకుంటే అది ఇస్తాడు. లేదు ఇవ్వకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు. నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తావు, పన్ను మోస్తావు, దేవుని సన్నిధిని అనుభవిస్తావు. ఆ వాతావరణం ప్రతి క్రైస్తవురాల్లోనూ అంతరంగంలోనూ అనుభవించాలి. ఆ బీజం పడాలి. మనం అలా బ్రతకాలని ఆశిస్తున్నాను. చచ్చిపోయే లోపు, వెంట్రుకలు పండిపోయి చచ్చిపోయే లోపు, రోజులు దగ్గర పడుతున్న టైంలో మన చేతులతో శవాలను ఎత్తుతున్నాం, మన కళ్ళతో మోసుకెళ్ళిపోతున్న శవాలను చూస్తున్నాం. మనం శవమైపోయే లోపు మన శత్రువులందరినీ మిత్రులుగా చేసుకుని బతికితే చాలు, మనం జయించినట్టే. ఓకేనా? ఆ వాతావరణం రావాలంటే దేవుని బీజం మనలో ఉండాలి. మీ అందరికీ